ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. పంట విత్తిన నాటి నుంచి చేతికి అంది వస్తుందో లేదో అన్న ఆందోళన తప్పడం లేదు. వర్షాభావంతో ఖరీఫ్ పంటలు దెబ్బతినిపోగా రబీలో సాగు చేసిన శనగ చేలు నీరు లేక నిలువునా ఎండిపోతున్నాయి. కడప జిల్లాలో వేలాది ఎకరాల్లో వేసిన శనగ బెట్టకు గురై మాడిపోతోంది. ఆశలు వదులుకున్న రైతులు పొలాలను వదిలేస్తుంటే నీటి తడి అందిస్తే బస్తా అయినా పండుతుందన్న ఆశతో మరికొందరు రైతులు ట్యాంకర్లు పైపులతో జీవజలం అందిస్తున్నారు. ఆశల పంట శనగని కాపాడేందుకు చెమటోడ్చుతున్నారు. ఈ ఏడాది రాష్ట్ర రైతాంగానికి సాగు సవాలుగా మారింది. ముగిసిన ఖరీఫ్లో సగం దిగుబడులే చేతికందితే ఈ రబీకి అవి కూడా వస్తాయో లేదోనన్న సందిగ్ధం కడప రైతులను కలిచివేస్తోంది. పెరిగిన ధర, వర్షాభావ పరిస్థితుల మధ్య గంపెడాసతో సాగు చేసిన శనగ ఎండకి మాడుతోంది. రబీలో రాష్ట్ర వ్యాప్తంగా 3,38,650 క్వింటాళ్ల శనగ విత్తనం పంపిణీ చేశారు. కడప జిల్లాకు 75,138 క్వింటాళ్లు, అనంతలో 66,218, కర్నూలుకు 99,795, ప్రకాశంలో 65,323, నెల్లూరులో 14,196, గుంటూరులో 15,236 క్వింటాళ్ల చొప్పున రాయితీ విత్తనం అందించారు. కానీ ఎక్కడా పంట ఆశాజనకంగా లేదు. విత్తనం వేసిన నాటి నుంచి వర్షం చుక్క అన్నదే లేకపోవడంతో శనగ జీవం కోల్పోతోంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఎండుముఖం పట్టగా మిగిలిన పంటని రక్షించేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కడప జిల్లాలో కరువు కోరల మధ్య నీటి తడులు ఇవ్వలేని రైతులు చేసేదేమీ లేక 2 నెలల వయసున్న పంటని అలాగే వదిలేస్తున్నారు. మాకు పొలము 4 ఎకరాలు పెట్టినాం. బుట్టశేనిగ వేసినాము. బుట్టశేనిగ వేసినాక దానికి శక్తి లేక ఏదో వాందేవుడు వచ్చాడులే అనుకున్నాము, రాలేదు. 4 ఎకరాలు ఎండిపోతుండది. మాకు డబ్బులు లేక శక్తి లేక మేము కట్టలేదు. ఆ నీళ్లు కట్టగా మా పొలం అంతా ఎండిపోతుంది సార్. 7,000 అవుతుంది సార్. 7,000కు 4 ఎకరాలకు సంపాదించుకోలేక మేము కొట్టిలేదు నీళ్లు. ఉన్నేళ్ళు వాటర్ కొట్టించండారు ట్యాంకీలతో. మాకు లేక కొట్టలేకన్నా ఉండమయ్యా. వదిలిపెట్టేసినాం పొలం. మా పైరు ఎండగాలిపోతుంది సార్. మేము పైరు పెట్టినాము, నీళ్లు కొట్టుకోలేక డబ్బులు లేక ఊరుకున్నాం సార్. అంతా 2 ఎకరాలు ఉంటుంది సార్. 20,000 అయింది. సతవా పిండి సేద్యమని బాగలేకనే సార్. పైరు బాగలేకనే ఎండగాలిపోతాను. లెక్కలు డబ్బులు లేక కొట్టించుకోను. ఇన్ని వాళ్ళు కొట్టించుకుంటా, లేని వాళ్ళు ఊరుకున్నాం సార్. 2 ఎకరాలు పొలం పెట్టాము. ఎండగాలిపోతుంది. మాకు నీళ్లు లేవు. మేము పొలం వాన వస్తుందని పెట్టుకుంటే రాలే వాన. ఉండేవాళ్ళు నీళ్లు కట్టుకుంటున్నారు. 7,000 ఖర్చు అవుతుంది సార్. మాకు లేదు అభివృద్ధి. డబ్బు లేక మేము చేయలేదు సార్. నీళ్లు కొట్టించుకోలేము. ఉండేళ్ళు కొట్టించుకుంటున్నారు మహారాజులు. కడప జిల్లాలోని కమలాపురం, ఎర్రకుంట్ల, వల్లూరు, బద్వేలు, పోరుమామిళ్ల మండలాల్లో దాదాపు 70,000 హెక్టార్లలో శనగ సాగు చేశారు. 3 నెలలుగా ఒక్క వర్షం కురవనందువల్ల ఎండలకి పంట ఎర్రగా మారిపోతోంది. బద్వేలు, పోరుమామిళ్ల మండలాల్లో సింహభాగం పంట దెబ్బతింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు బస్తా దిగుబడైనా సాధించాలనే లక్ష్యంతో ట్యాంకర్లతో నీరు పెడుతున్నారు. నీటి కోసమే ఎకరానికి 7,000 ఖర్చు చేస్తున్నారు. మేము 4 ఎకరాల పొలం పెట్టినాము శనిగ. మాకు బీడుంది సార్. ఎల్లకాలం మేము నీళ్లు పారగట్టుకోలేక ఉన్నాము, బీదవాళ్ళము. పైరు మాకు రాలే, ఎండిపోతాను సార్. మాకు 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు పైరు పెట్టినాము. 60,000 70,000 ఖర్చు అయింది సార్. మాకేం లేదు, ఆధార్ కార్డు లేదు, అదే ఉండేది. ఏమో సార్ మీరు ఏమిస్తారో ఇవ్వండి, లేకుంటే ఏమన్నా చేయాలి. మేము నీళ్లు కట్టుకోలేకుండా ఉన్నాము సార్, బీదవాళ్ళము. పండని ఎండని ఊరికనే వదిలేసినాము. ఏం చేయాలి, మేము అంత సోమతి లేదు సార్. మాకు శక్తి లేదు కాబట్టి వదిలేసినాము. 40 ఎకరాల్లో ఒక 10 ఎకరాలు తీర్మానంగా ఎండిపోయింది. దానికి ట్యాంకర్కు వచ్చి 600 వచ్చేసి ఎకరాకు 10 ట్యాంకర్లు కొడతాండా. ఎండగాలి పోయింది సార్. వర్షం పడక, వర్షం వస్తుందని వేసినాము, వర్షం రాలే. పైన ఇల్లు శనిగలు ఇచ్చామని చెప్పి ఇవ్వకుండా లేట్ అయింది. ఏదో 1 నెల ముందు ఇచ్చింటే వేసుకుంటే పంట వచ్చు. పెట్టుబడి పరిస్థితి అప్పుడు సుమారు ఖర్చు అయింది. ఇప్పుడు మళ్ళీ ఖర్చు అవుతుంది. ఎకరాకు అప్పుడు 15,000 20,000 అయింది. అప్పుడు ఇప్పుడు 6,000 నీళ్లకు. నీళ్లు కొడితే పండుతుంది అనుకుంటున్నాము అని కొడతాను ధైర్యం చేసి, కానీ నమ్మకం లేదు. వర్షం లేక ఎండిపోతున్నది. చాలా ఇబ్బందిగా ఉన్నాము రైతులము. పెట్టుబడి చేసేసి ఎకరాకు వచ్చేసి 20,000 దాటింది. ఇప్పటికే 10 ఎకరాలే వర్షాధారంతో ఏమీ లేదు. నీళ్లు తోలుకుందాం అనుకుంటే డబ్బులు లేక చేతికి ఇబ్బందులు పడతాను చాలా. జీవతడి అందిస్తే కనీసం విత్తన ఖర్చులకైనా వస్తాయన్న ఆశతో రైతులు కిలోమీటర్ల మేర పైపులేసి పొలాల్ని తడుపుతున్నారు. ముఖ్యంగా భారీ విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు నీటి తడుల కోసం బాగా వ్యయం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా దిగుబడులపై ఆందోళన పడుతున్నారు.
మేము వచ్చేసి 30 ఎకరాల్లో శనగ పంట వేశాము. విత్తనం కొనేటప్పుడు అయితే కనుక 10,000తో కొన్నాము. ఈ రోజు వచ్చేసి మేము ఒకవేళ పంట వచ్చినా కూడా 6,500 కన్నా ఎక్కువ ధర పలకడం లేదు. అప్పుడు వచ్చేసి ఎకరాకు 5,000 విత్తనం ఖర్చు, 2 మూటల పాస్పేట్ అంటే 2,000 చిల్లర, ఒక్కొక్క మూట 1,000 రూపాయల తరపున 2,000 చిల్లర, 2 మూటల పాస్పేట్. ప్రతి ఒక్కసారి మందు కొట్టుటకు 1,000 రూపాయల ఖర్చు. ట్రాక్టర్ బాడీగా కాక ఓన్లీ మందు ఖర్చు ట్రాక్టర్ బాడీతో కలిపితే 1,500 ఒక్కొక్క ఎకరాకు. కానీ ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇప్పుడు వాటర్ లేక చాలా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నది. వాటర్ వచ్చేసి ఒక్కొక్క ఎకరాకు 6,000 నుంచి 7,000 ట్రాక్టరు, ట్యాంకరు ఇవన్నీ బాడీలు తీసుకుని కొడుతున్నా కూడా ఫలితం లేదు. కాకపోతే రైతు పొలం పెట్టుకున్న తర్వాత కంపల్సరీగా ఏదో ఒకటి చేసుకోవాలా అనే పొజిషన్ తోనే ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టుకున్నా గానీ చేసుకుంటున్నాడు. కాకపోతే దిగుబడి అయితే రాదు. వ్యవసాయ అధికారులు మాత్రం ఇటుపక్క ఒకసారి కూడా తొంగి చూడడం లేదు ఇంతవరకు. 10 ఎకరాల బుడ్డ శనగ వేసుకున్నాము. వర్షాలు పడక అది ఎండిపోతున్న వలన ఇక్కడ ట్యాంకర్లతో నీళ్లు కొడుతున్నాము. మా భూమి ఇలా ఇప్పుడు పంట ఎండిపోతుంది వర్షాలు రాక. అందువలన మేము ట్యాంకర్కి ఎకరాకు 12-15 ట్యాంకర్లు కొట్టి ట్యాంకర్కు మాకు నెలబాడిగా 5,000, డీజిల్కు రోజు 700, ఒక కూలి మనిషికి 300 ఇలా పెట్టి మేము పంటను కాపాడగలని చూస్తున్నాము. అయినా పంట మాకు ఎండిపోతుంది. మాకు లాస్ట్ ఇయర్ కూడా పంట ఏం సరిగా రాలేదు, ఎండిపోయి ఖర్చులమైన వచ్చింది. ఈసారి ఖర్చులకు కూడా రాలేదు. మేము 10 ఎకరాలు వేసాము. ప్రస్తుతం శనగ వివిధ దశల్లో ఉంది. పూతకి ముందు కాయ మీద ఒక్క తడి ఇస్తే 2-3 క్వింటాళ్లు పండుతాయన్న ఆశతో రైతులు శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. అయితే ఎండల తీవ్రత కారణంగా భూమిలో తేమ తగ్గినందువల్ల కనీస దిగుబడైనా చేతికొస్తుందో లేదోనని కర్షకులు కలత చెందుతున్నారు.